ఎన్నిసార్లు చెప్పాలి వీడికి బుద్ధుడు అక్కర్లా? వీడిని బాగా చదివించి పెద్ద పోలీస్ ఆఫీసర్ చేయాలని ఏసీ గారితో చెప్పాను. ఆయన ముందే 30 సంవత్సరాలుగా సంపాదించుకున్న నా పరువు ప్రతిష్టల్ని మట్టిపాలు చేశాడు కదే. ఇలా చూడమ్మా, ఓవర్గా తిట్టారంటే ఇంట్లో ఏంటి అది అదే లేదండి. నోరు తెరిచామంటే కొట్టి కొట్టి చెప్పారు. సత్య, నైట్ షోకి 2 టికెట్లు పెట్టాను. గురుగారి సినిమా వస్తావా? పోరా. ఏంట్రా ఉసి చూస్తా అంటే నాన్న ఆ డకోటా సైకిల్ వేసుకొచ్చేటప్పటికి చాలా లేట్ అవుతుందా? డకోటా సైకిల్ అంట ఏరా బండ కదవా? నా సైకిల్ డకోటా సైకిల్ అంటావా? అసలు నీ వల్లే వీడు చెడిపోతున్నాడు. పోరా. పోనీ మీరేస్తారా? మంచి ఫ్రెండ్ దొరికాడు. నిన్న లాభం లేదురా. నీ ఏమన్నా అనాలి. నేనేమన్నా అంటే చాలా శోకాలు పెడుతుంది. అయ్యో వాడినేమో అనకండి, వాడు చాలా మంచివాడు అంటూ నెత్తికెక్కించుకుంటుంది. అంత నీ వల్లేనే. నువ్వెందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య సెంటిమెంటా? నీకు పెళ్ళయి ఇలాంటి అయోగ్యుడు ఒకటి నీ కడుపును పుడితే అప్పుడు తెలుస్తుందా నా బాధ ఏంటో. రే, ధనవంతుడు అవ్వాలంటే ఎన్నో మార్గాలున్నాయి. గుణవంతుడు అవ్వాలంటే ఒకటే మార్గం. ఇకనైనా మంచి మార్గాన్ని ఎంచుకోరా. రే సత్య, ఇదేరా సుచిత్ర ఇల్లు. రాజభవనంలో ఉంది మావా. నిజమేరా, రాజభవనమే. రే మావా, ఒక్క బీర్ని మనందరూ షేర్ చేస్తూ తాగుతుంటామే. నీ లెవెల్కి ఇది అవసరం అంటావా? రే, లవ్ లో ఇవన్నీ పట్టించుకుంటారట్రా. జపాన్ గారి చెల్లొస్తుంది చూడు. సరైన మనిషి దూతగా దొరికింది. ఏంటి ఏంటిది? లవ్ లెటర్. లవ్వా? అయినా మీ లెవెలేంటి, నా లెవెలేంటి? మీరు నన్ను లవ్ చేస్తున్నారంటే సిగ్గేస్తుందమ్మా. ఏంటి నీకెవడిచ్చాడు? పైన నా డార్లింగ్ శుచి ఉంటుంది. ఈ లెటర్ తీసుకెళ్లి తనకివ్వు. నీ లెవెల్కి మా అమ్మగారు కావాలా? మీ అమ్మ ఎవడ గాలి మరి తీసుకెళ్లి శుచికి పో. ఇదెవరిలో తెలుసా నీకు? అయ్యో, ఈ సత్య గురించి తెలియక టెన్షన్ పెడుతుంది. ఈ ఇంట్లో నువ్వేం పని చేస్తా? నేను ఇంట్లో వంట పని చేస్తాను, అలాగే మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు అవి తెస్తుంటాను. ఈ లెటర్ తీసుకెళ్లి తనకి ఇవ్వలేదు అనుకో, వంట చేయడానికి చేతులుండవు, కొట్టుకోవడానికి కాళ్ళుండవు. అన్నిటిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. పో, తీసుకెళ్ళి పోవే. తిరిగి చూడకుండా పో. ఇంట్లో క్వశ్చన్ పేపర్ పంపించాను. దానికి ఆన్సర్ వస్తుందో ఆటం బాంబు వస్తుందో. పీరికి సన్నాసులు. అమ్మగారు, బయట ఎవడో మీకు ఈ లెటర్ ఇమ్మన్నాడు. ఇవ్వకపోతే నన్ను చంపేస్తా అన్నాడమ్మా. వాట్? నేను ఐ లవ్ యూ చెప్పాను కదా, ఇంకా సమాధానం? వాట్ నాన్సెన్స్. నేను ఐ లవ్ యూ చెప్పానుగా, దానికి ఏంటి సమాధానం అడుగుతున్నానుగా, చెప్పవే. చెప్పవేనా? ఎంత పొగరు! ఏ రామస్వామి, ఏంటమ్మా? బయట నుంచి ఎవడో సైట్ కొడుతున్నాడు, వెళ్ళి చూడు. రే, ఎవడ్రా వాడు? ఇక్కడ ఎవడు లేడే. ఎవరు లేరమ్మా. అందంగా ఉన్న అమ్మాయిలింటికి ఇలా కాపలా పనికి రాకూడదు. ఛే, కర్మ. అంతలోనే ఈ ఇడియట్ ఎట్టెళ్ళిపోయాడు. ఏంటి అలా చూస్తున్నావు? ప్రియురాలి కంటికైనా ప్రియుడు కనిపిస్తాడు. అవును, పనోడిని పంపిస్తే భయపడతాననుకున్నావా? ఇప్పుడు వెళ్తాను, కానీ రేపు ఇదే టైంకి వస్తా. వెయిట్ చేస్తూ ఉండు, వస్తాను. పోరంబోకు. హలో అరుణాచలం. హార్టీ వెల్కమ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. హాయ్ చంద్రం. సార్, మార్నింగ్ సార్. ఏంటయ్యా పొట్ట బాగా పెరిగింది? దొరికిన చోటల్లా బాగా మేసేస్తున్నావా? లేదు సార్, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఓ, నేను వచ్చేసానుగా, ఇకపై నీ గ్యాస్ తీసేస్తాను. సార్, క్యాప్ సరిగ్గా పెట్టుకో. సరే సార్. లుక్, నాకు డిసిప్లిన్ చాలా ముఖ్యం. బెల్ట్ సరిగ్గా పెట్టుకోయా, ఇది కూడా నేను చెప్పాలి. హాయ్ 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 వినీత, హౌ ఆర్ యు? ఐ యామ్ ఆల్ యువర్స్. ఏం కావాలో అడగండి. సార్, 2 ఏళ్ల క్రితం మీరు ఇక్కడే అసిస్టెంట్ కమిషనర్ గా చేశారు, ఇప్పుడు కమిషనర్ గా వచ్చారు. దీని గురించి మీ కమెంట్ సార్? ఏ పోస్ట్ అయినా ఒకటే యూనిఫామ్. చట్టాన్ని కాపాడడమే ముఖ్యం. డు యు ప్లాన్ టు ఎరాడికేట్ రౌడిజం సార్? ఇది మా డిపార్ట్మెంట్ డిస్కస్ చేయాల్సిన విషయం. సార్, మీరు ఇక్కడికి రావడం కొంతమంది రాజకీయ నాయకులకు ఇష్టం లేదు. దాని గురించి తప్పు చేసే వాళ్ళకి నేను నచ్చను, తప్పు చేసే వాళ్ళు నాకు నచ్చరు. యు నో, దట్ ఈస్ ది లక్. ఓకే, నో మోర్ క్వశ్చన్స్.
నమస్కారం సార్. నమస్కారం. మిమ్మల్ని కలిసి వెళ్దామని. కలిసి వెళ్తావా? నీకు నాకు ఏంట్రా సంబంధం? పోలీస్ ఆఫీసర్ చార్జ్ తీసుకునేటప్పుడు ఎవడైతే దండతో వచ్చి నించుంటాడో వాడు పెద్ద క్రిమినల్ నాతో పోరా. సార్ 2 ఏళ్ళు నేను ఇక్కడ లేకపోవడం వల్ల మీ ఇష్టరాజ్యం అయిపోయిందా? సార్కి చాలా షార్ట్ టెంపర్ అనుకుంటాను. అవునరా, నాకు షార్ట్ టెంపరే. రై, ఇకపై మీ గ్యాంగ్ లో ఉన్న ఒక్కొక్కడికి స్టార్ట్ అవుతుంది. కౌంటర్స్, ఇడియట్స్. ఏ జగన్నాథం, ఎలా ఉన్నావు? సార్, నా పేరు కూడా మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు ఇంటి నుంచే భోజనం వస్తుందా? అవును సార్. వంకాయ వేపుడు, ములక్కాడ సాంబారు, టమాటా రసం. ఆ రుచి నేను ఇంకా మర్చిపోలేదు. ఒకరోజు ఇంటి నుంచి భోజనం తెప్పించు. ఎస్ సార్. ఇద్దరం కలిసి భోంచేద్దాం. అలాగే సార్. జగన్నాథం, జగన్నాథం, ఎవరా నువ్వు? జగన్నాథం మా నాన్న, ఇది ఆయన ఇల్లు. ఎక్కడా మీ నాన్న? లోపల ఉన్నారు. ఎరా, పోలీసు వాడు కొడుకు పోయండి, మీ నాన్న ఎక్కడ లోపల ఉన్నాడు? సిగ్గు నీకు? ఆయనే వీడిని చూస్తుంటే వాంటెడ్ కేసులో ఉన్నాడు. అమ్మా, రేయ్, మీ నాన్న పిలవరాండి అమ్మ అంటావేంటి? అమ్మ నాన్నని పిలుస్తుంది. ఏంట్రా? రండి రండి. ఏమండి? ఏంటి? ఓ, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఇంత దూరం వచ్చారు? ఎందుకు రావయ్యాటు? ఏవయ్యా, నేను గాంధీనగర్ కేసు విచారించి స్టేషన్ రమ్మన్నారు కదా, ఎందుకు రాలేదు? అందుకే నేను వచ్చాను. నేను స్టేషన్కి వచ్చాను సార్, మీరు అక్కడ లేరు. ఓయ్ లూజు, స్టేషన్లో లేకపోతే ఇంటికి రావచ్చు కదా. సార్, నేను ఇంటికి కూడా వచ్చాను, అక్కడ మీరు. ఓయ్, నువ్వు అన్వయ్ అన్నావు కదా, ఇంట్లో లేకపోతే కొట్టుకెళ్ళి ఉంటాను, లేకపోతే సినిమాకి వెళ్ళి ఉంటాను. నువ్వు తెలుసుకోవాలయ్యా గాడిద. ఓయ్, కమిషనర్ గారు నీతో మాట్లాడారు కదా, దాంతో ఎక్కువైంది నీకు. మీతో క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నీకంత బల్పేంటి? లేదు సార్, నేను. డోంట్ టాక్. నీకెవరు ఫ్రెండ్ అయినా నువ్వు నా కింద, అది గుర్తుపెట్టుకో. అవును, టోపేది? లోపల ఉంది సార్. టోపీ లేకుండా నా ముందుకు వస్తావు నువ్వు? త్వరగా వెళ్ళి టోపీ పెట్టుకుంటా. నీతో నేను ఎంక్వైరీ చేయాలి. త్వరగా వెళ్ళు. ఇదిగో. నువ్వు ఎందుకు ఎలా ఉన్నావు నాకు ఇప్పుడు అర్థమైంది. తండ్రి మందమాది అయితే కొడుకు ఇంకెలా ఉంటాలే. త్వరగా రావయ్యా. ఇదిగో వస్తున్నాను సార్. సార్ మీరు వెళ్ళండి, నేను సైకిల్లో వస్తాను. ఓయ్, నువ్వు ఆ డొక్కు సైకిల్ వస్తే రేపు ఉదయానికేం రాలేవు. వచ్చినా బండి ఎక్కువ. సైకిల్ సరిగ్గా పెట్టు. ఓ జగన్నాథం, ఇక్కడే ఉన్నాను సార్. ఎందుకయ్యా అది మెత్తగా ఉంటావు? రిటైర్ అయ్యే వయసు వచ్చింది, ఇంకా నీకు బుద్ధి పెరగలేదు. ఏ అంకుల్ చొంగ కట్టుకుంటూ వస్తున్నాడు చూడు. మార్నింగ్ గర్ల్స్. గుడ్ మార్నింగ్ అంకుల్. అంకులా? ఇట్స్ ఓకే, నో జాగింగ్, ఓన్లీ ఎక్సర్సైజ్. 1 2 3 4 5 6 11 12 13 15 16 18 19 20 21 22 23 24. భూపతి మావో. రై, ఎవరా మీరు? హూ ఆర్ యు? అయ్యో, చచ్చిపోతావు. నువ్వైనా నన్ను కాపాడేందుకు థ్యాంక్స్ బ్రదరు. కాపాడడానికి కాదురా, రోడ్ రోలింగ్ చేయడానికి. మూడు చచ్చాడు. వాడు బతుకుతాడంటావా? అనుమానమే. ఏమైంది నాన్న? మంచి సమయానికి వచ్చావు సత్య. సైకిల్ రిపేర్ అయింది, నేను హాస్పిటల్ వరకు వెళ్ళాలి. హాస్పిటల్ కా? ఎస్ఐ భూపతి గారిని ఎవరో రౌడీ వదలు పార్కులో కొట్టిపడేశారు. హాస్పిటల్ అడ్మిట్ చేశారంట. వెళ్ళి చూసేద్దాం పద. అది నువ్వు ఈ సైకిల్లో వెళ్ళు, నేను ఈ సైకిల్ కి పంచర్ పెంచి నాతో. ఏం మాట్లాడుతున్నావురా? మా స్టేషన్ ఎస్ఐ హాస్పిటల్ పడి ఉంటే మనం వెళ్ళి చూడక్కర్లేదా? త్వరగా పద. రే సంతే, అంకల్ సైకిల్ పంచర్ వేయించి ఇంట్లో పెట్టి.
గట్టిగా దొక్కు. ఆల్రెడీ తొక్కానుగా. ఎప్పుడు? అదే తొక్కుతున్నాను అంటున్నాను. ట్రైన్ సౌండ్ లో సరిగ్గా వినిపించలేదు. త్వరగా వెళ్ళు. అబ్బా అమ్మమ్మమ్మమ్మమ్మ అమ్మా అమ్మా భూపతి సార్ కొంచెం ఓర్చుకో. ఎలా ఓర్చుకోమంటారు సార్? సార్ ఎలా ఉంది సార్? ఎలా ఉందని అడుగుతున్నావా లేక ఇప్పుడు ఎలా ఉందని ఎగతాళి చేస్తున్నావా? లేదు సార్, ఇప్పుడు ఎలా ఉందని అడిగాను. నా చెవులకి ఇప్పటికైనా నీ దోలు తీరిందా అని అడిగినట్టుగా వినిపించింది. ఏయ్ అరవకయ్యా, ఎవరో దొంగలు పోలీసుని కొట్టారంటే అది మన డిపార్ట్మెంట్కే అవమానం. సార్ వాళ్ళ అసలు దొంగలు కాదు సార్. వాళ్ళు దొంగలైతే వెళ్ళే వాళ్ళు పరిగెత్తుకొచ్చి మళ్ళీ ఎందుకు కొడతారు సార్? మనసులో ఏదో పెట్టుకునే చేశారు సార్. ఏయ్ వీడు మీ అబ్బాయి కదా? అవును సార్. వీడు ఎక్కడికి ఎందుకు వచ్చాడు? నేనే తీసుకొచ్చాను. వీడిని సార్ మంకీ కప్ప వేసుకుని చూపించమను. ఏ భూపతి, ఎవరిని అనుమానించాలో నీకు తెలియడం లేదు. నువ్వు పో బాబు. సరే సార్, వెళ్ళొస్తాను సార్. ఆరోగ్యం జాగ్రత్త సార్. సరే నేను వెళ్ళొస్తాను. అమ్మా